హలో అండి. నేను మీ కావ్య. వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. ఈరోజైతే మనం ఆలుగడ్డ పులుసు చేసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ విధంగా ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకుందాం. అవి ఉడికేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీడిపప్పు, ఉల్లిపాయ ఇలా వేసి పేస్ట్లా చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ తీసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఉడికిపోయిన పొటాటోని పొట్టు తీసుకుందాం. ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా అన్ని పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు వేసి ఇలా పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, జీడిపప్పు పేస్ట్ని ఇప్పుడు వేసుకుందాం. మొత్తం కలుపుకున్న తర్వాత దానిలోకి కారం వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాం. మేమైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాం. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. తర్వాత చింతపండు రసం వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెడదాం. మూత పెట్టి ఈ విధంగా మసిలేటప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మసాలా వేసి కొంచెం మసాలా, కొత్తిమీర వేసి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసినట్లయితే మన బంగాళదుంప పులుసు రెడీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.